నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మోహక్ అనే అమ్మాయి తన ఇష్టానుసారంగా హిందూ ధర్మంలోకి మారి బరేలీకి చెందిన రిషిరాయ్ అనే అబ్బాయిని వివాహం చేసుకుంది. ఈ కేసు ఉత్తరాఖండ్ లోని కాశీపూర్, ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందినది. మోహక్ అనే అమ్మాయి తన ఇష్టానుసారం హిందూ ధర్మంలోకి మారి బరేలీకి చెందిన రిషిరాయ్ అనే అబ్బాయిని వివాహం చేసుకుంది. తన బంధువు తనను వివాహం చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడని పేర్కొంది. దీనితో విసిగిపోయిన ఆమె బరేలీకి వచ్చి రిషి దగ్గర ఉంది. మోహక్ తన తల్లిదండ్రులతో బరేలీకి బకర్గంజ్ ప్రాంతంలో నివసించినప్పుడు మోహక్, రిషిలు 3 సంవత్సరాల క్రితం మొదటిసారి కలుసుకున్నారు. ఇద్దరి ఇండ్లు పక్కపక్కనే ఉండేవి. దాంతో వారిద్దరూ క్రమంగా స్నేహితులయ్యారు. ఆ స్నేహం ప్రేమగా మారింది. అయితే తన తండ్రి మరణం తర్వాత తన తల్లి మళ్లీ వివాహం చేసుకుంది. కానీ ఆమె సవితి తండ్రి ప్రవర్తన బాగాలేక కాశీపూర్ లోని తన అమ్మమ్మతో నివసించడానికి వెళ్ళింది. అక్కడ ఆమె బంధువు ఒకరు ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. అది మోహక్ ఇష్టం లేకపోవడంతో, ఆమె మాటలు ఇంట్లో ఎవరు పట్టించుకోకపోవడంతో ఆమె రిషికి అన్ని చెప్పి బరేలీకి వచ్చింది. బరేలీ చేరుకున్న తర్వాత ఇద్దరు అగస్త్య ముని ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఆచార్య కె శంఖదార్ ను కలిశారు. ఆచార్యజీ ఇద్దరి వయస్సు గుర్తింపును తనిఖీ చేశారు. దీని తర్వాత ఆయన మోహక్ ను పవిత్రం చేసి హిందూ ఆచారాల ప్రకారం వారిద్దరికి వివాహం జరిపించారు. అంతేకాదు, ఈ సందర్భంగా హిజాబ్ ధరించడం, ఒకటి కంటే ఎక్కువ సార్లు పెళ్లిళ్లు చేసుకోవడం, హలాల్ వంటి ఇస్లాం నియమాలు తనకు నచ్చవని మోహక్ చెప్పింది. హిందూ ధర్మంలో తనకు గౌరవం, భద్రత ఉందని భావిస్తున్నానని, అందుకే తన ఇష్టానుసారం మతం మార్చుకున్నానని మోహక్ చెప్పింది. రిషితో తాను సురక్షితంగా ఉన్నానని కూడా మోహక్ చెప్పింది. ఇప్పుడు ఇద్దరు కలిసి జీవించాలనుకుంటున్నారని తెలియజేసింది. ఏదేమైనా హిజాబ్, అలాగే ఒకటి అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు, హలాల్ నచ్చకనే నేను నా మతాన్ని వీడి హిందూ ధర్మంలోకి వస్తున్నా. హిందూ ధర్మంలో పెళ్లికి ఒక పవిత్రత ఉంది. సో ఆ పవిత్రతతో నా జీవితం బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను అని ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి మీరేంటి చెప్తారు? దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారా లేదని చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనివ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలాగే సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.